హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 1 ఏప్రిల్ 2019 నుండి ఈవే బిల్లో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ వస్తున్నాయి. అంటే ఇప్పుడున్న ఈవే బిల్ సిస్టమ్ కొత్త వెర్షన్కి అప్డేట్ అవుతుంది. సో ఈవే బిల్లో రాబోయే కొన్ని ముఖ్యమైన మార్పుల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఫోర్త్ కమింగ్ చేంజెస్ ఇన్ ఈవే బిల్ సిస్టమ్. ఫస్ట్ పాయింట్, ఆటో క్యాల్కులేషన్ ఆఫ్ రూట్ డిస్టెన్స్ బేస్డ్ ఆన్ పిన్ కోడ్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఈవే బిల్. ఫ్రెండ్స్, ఇక నుండి రూట్ డిస్టెన్స్ అంటే ఎంత దూరం ఉందో మీరు ఈవే బిల్లో ఎంటర్ చేయవలసిన పని లేదు. అంటే ఈవే బిల్లో రూట్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో మీరు ఎంటర్ చేసిన పిన్ కోడ్ని బట్టి సిస్టమే ఆటోమేటిక్గా కాలిక్యులేట్ చేసి ఇస్తుంది. అంటే గూడ్స్ పంపే లొకేషన్ మరియు గూడ్స్ రిసీవ్ చేసుకునే లొకేషన్ పిన్ కోడ్స్ని బట్టి వాటి మధ్య దూరం ఎంత ఉంటుందో సిస్టమ్ ఆటోమేటిక్గా కాలిక్యులేట్ చేసి డిస్టెన్స్ అనేది చూపిస్తుంది. అంటే సప్లయర్ మరియు బయ్యర్ అడ్రస్లో మెన్షన్ చేసిన పిన్ కోడ్స్ని బట్టి డిస్టెన్స్ చూపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు సిస్టమ్ చూపించిన డిస్టెన్స్ మార్చాలంటే మార్చుకోవచ్చు. బట్ సిస్టమ్ చూపించిన వాల్యూలో 10% మించి మార్చకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్లేస్ ఏకి మరియు ప్లేస్ బికి మధ్య దూరం 655 కిలోమీటర్లు. సో మీరు 655లో 10% అంటే 65 కిలోమీటర్లు. సో మీరు 665 + 65 టోటల్ 720 కిలోమీటర్ల వరకు మాత్రమే చేంజ్ చేయడానికి వీలుంటుంది. దానికి మించి మీరు డిస్టెన్స్ ఎంటర్ చేస్తే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ సప్లయర్ పిన్ కోడ్ బయ్యర్ పిన్ కోడ్ ఒకటే అయితే మీరు 100 కిలోమీటర్స్ వరకు మాత్రమే డిస్టెన్స్ ఎంటర్ చేయగలరు. నెక్స్ట్, ఒకవేళ మీరు ఇన్వాలిడ్ పిన్ కోడ్ ఎంటర్ చేస్తే అంటే పిన్ కోడ్ తప్పుగా ఎంటర్ చేస్తే సిస్టమ్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. అప్పుడు మీరు పిన్ కోడ్ సరి చేసుకోవచ్చు. బట్ మీరు ఆ ఇన్వాలిడ్ పిన్ కోడ్తోనే డిస్టెన్స్ ఎంటర్ చేసి ఈవే బిల్ జనరేట్ చేస్తే అటువంటి ఈవే బిల్స్ అన్నీ ఫ్లాగ్ చేసి డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తుంది. అంటే డిపార్ట్మెంట్ అటువంటి ఈవే బిల్స్ అన్నిటినీ తిరిగి పరిశీలిస్తుంది. ఫ్రెండ్స్, సిస్టమ్ ఈ రూట్ డిస్టెన్స్ క్యాల్కులేషన్ ఎలా చేస్తుందంటే కొన్ని యాట్రిబ్యూట్స్ మీద డిపెండ్ అయి చేస్తుంది. అంటే కొన్ని అంశాల నుండి ఈ డిస్టెన్స్ అనేది సిస్టమ్ తీసుకుంటుంది. అవేంటంటే రోడ్ క్లాస్, డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్, యావరేజ్ స్పీడ్, ట్రాఫిక్ డేటా. సో ఇటువంటి అంశాల నుండి సిస్టమ్ సప్లయర్ లొకేషన్ మరియు బయ్యర్ లొకేషన్ మధ్య డిస్టెన్స్ని కాల్కులేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్, బ్లాకింగ్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ మల్టిపుల్ ఈవే బిల్స్ ఆన్ వన్ ఇన్వాయిస్ ఆర్ డాక్యుమెంట్. సో చాలామంది ట్రాన్స్పోర్టర్స్ నుండి వచ్చిన విజ్ఞప్తుల్ని పరిగణలోకి తీసుకుని గవర్నమెంట్ ఒక ఇన్వాయిస్పై మల్టిపుల్ ఈవే బిల్స్ జనరేట్ చేయడాన్ని బ్లాక్ చేసింది. సో ఇప్పటి వరకు కన్సైనర్ లేదా కన్సైనీ లేదా ట్రాన్స్పోర్టర్, సో వీళ్ళు ఒక ఇన్వాయిస్పై మల్టిపుల్ ఈవే బిల్స్ జనరేట్ చేసిన సిస్టమ్ యాక్సెప్ట్ చేసేది. బట్ ఇప్పటి నుండి సప్లయర్ లేదా బయ్యర్ లేదా ట్రాన్స్పోర్టర్, సో వీరిలో ఎవరో ఒకరు ఒక ఇన్వాయిస్ మీద ఈవే బిల్ జనరేట్ చేస్తే మిగతా వాళ్ళు ఆ ఇన్వాయిస్పై ఈవే బిల్ జనరేట్ చేయలేరు. సో ఇక నుండి ఒక ఇన్వాయిస్పై ఒక ఈవే బిల్ మాత్రమే జనరేట్ చేయగలరు. సో ఇది చాలా ఇంపార్టెంట్ చేంజ్. దీనివల్ల ఈవే బిల్ జనరేషన్లో కన్ఫ్యూజన్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ ఇంపార్టెంట్ చేంజ్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ఈవే బిల్ ఇన్ కేస్ కన్సైన్మెంట్ ఈజ్ ఇన్ ట్రాన్సిట్. సో ఫ్రెండ్స్, ఇక నుండి కన్సైన్మెంట్ ట్రాన్సిట్లో ఉంటే అంటే గూడ్స్ డెలివరీలో ఉన్న లేదా వేర్ హౌస్లో ఉన్న ఈవే బిల్ వ్యాలిడిటీని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో మీరు ఈవే బిల్కి వ్యాలిడిటీ ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే ఈవే బిల్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఇన్ ట్రాన్సిట్. సో ఇన్ ట్రాన్సిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ట్రాన్సిట్ ప్లేస్ ఎంటర్ చేయాలి. అదే మీరు ఇన్ మూవ్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సో సిస్టమ్ మిమ్మల్ని అడుగుతుంది ఏ ప్లేస్ నుండి ఈవే బిల్కి ఎక్స్టెన్షన్ కావాలి మరియు వెహికల్ డీటెయిల్స్ మొదలైనవి అడుగుతుంది. సో వాటిని మీరు ఎంటర్ చేయాలి. సో డెస్టినేషన్ పిన్ అనేది అంటే మీరు సప్లై ఎక్కడికి చేస్తారో ఆ ప్రాంతం యొక్క పిన్ కోడ్ని మీరు ఈవే బిల్లో పార్ట్ ఏలో ఇచ్చిన డేటా నుండి సిస్టమ్ తీసుకుంటుంది. సో ఫస్ట్ పాయింట్లో చెప్పినట్లు రూట్ డిస్టెన్స్ మరియు వ్యాలిడిటీ డేట్ అనేది సిస్టమ్ ఆటోమేటిక్గా కాల్కులేట్ చేస్తుంది.
నెక్స్ట్ ఇంపార్టెంట్ చేంజ్, బ్లాకింగ్ ఆఫ్ ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్స్ ఫర్ కాంపోజిషన్ డీలర్స్. ఫ్రెండ్స్, జిఎస్టీ యాక్ట్ ప్రకారం ఒక కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ చేయకూడదు, అంటే ఇతర రాష్ట్రాలకు సేల్స్ చేయకూడదు. సో ఇక నుండి ఈవే బిల్ పోర్టల్లో ఒక కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ ఇంటర్ స్టేట్ ఈవే బిల్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తే సిస్టమ్ అలౌ చేయదు. అలాగే కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ ఈవే బిల్లో ఎటువంటి ట్యాక్స్లను ఎంటర్ చేయడాన్ని సిస్టమ్ అలౌ చేయదు. మరియు కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ ఈవే బిల్ జనరేట్ చేసినప్పుడు డాక్యుమెంట్ టైప్లో ట్యాక్స్ ఇన్వాయిస్ అనే ఆప్షన్ డీయాక్టివేట్ అయి ఉంటుంది. సో ఇది కూడా మంచి చేంజ్ అని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కొన్ని పనులు సిస్టమ్ ఆటోమేటిక్గా చేయడం వల్ల ట్యాక్స్ పేయర్స్ మరింత సులభంగా ఈవే బిల్ జనరేట్ చేయగలరు. సో ముందు ఈవే బిల్ పోర్టల్ అనేది మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ షేరింగ్, కీప్ లైకింగ్ మై వీడియోస్. దిస్ ఇస్ కిరణ్. జై హింద్.